$600 కోట్లు నేను సంపాదించానని. ఎస్, నిజం. నేను 600 కాదండి, అవి యాక్చువల్గా 606 కోట్లు. అవి 606 కోట్లు నేనైతే సంపాదించాను. కాకపోతే ఆ డబ్బులన్నీ కూడా ఆస్తుల రూపంలో ఉన్నాయి, నా బినామీల పేర్ల మీద ఉన్నాయి. ఇదిగో నా బినామీల పేర్లు కూడా చదువుతూ ఉన్నాను నేను. గౌతు విజయలక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ గౌతు శివాజీ గారు. యార్లగడ్డ శిరీష గారు, వైఫ్ ఆఫ్ యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు. యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు గౌతు శివాజీ గారి కల్లుడు. గౌతు అనురాధ గారు గౌతు శివాజీ గారి కుమార్తె. వీళ్ళందరూ నా బినామీలు. అనేకమైనటువంటి ఆస్తులు నా బినామీల పేర్ల మీద నేనైతే కూడగట్టాను. వాటన్నిటి వివరాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అయితే నాకు మరి మంచి ఆలోచన వచ్చింది. ఎలాగని లోకేష్ ఎలాగో వస్తున్నాడు కదా, ఆయన చేతుల మీదుగా పంచిపెట్టేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని 100 ఎకరాలు డీ పట్టా భూములు ఉన్నాయి నా బినా ఈ 4 పేర్ల మీద. అవి కూడా నేను అక్రమంగా సంపాదించినవి. ఈ 4 పేర్ల మీద అనేకమైనటువంటి డీ పట్టా భూములు కూడా ఉన్నాయి. వాటిని కూడా పంచేస్తాను. దయచేసి లోకేష్ గారికి మీరు, మంత్రి గారు ఇదిగో ఆయన ప్రెస్ మీట్లోనే చెప్తున్నాడు, తన ఆస్తుల్ని, తను సంపాదించినటువంటి 606 కోట్ల అవినీతి ఆస్తుల్ని ప్రజలకు పంచిపెడతానన్నాడు. ఆయన బినామీల లిస్టు కూడా చెప్పాడు. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నాయో కూడా చెప్పాడు. మనం వెళ్దామని చెప్పి, పంచి పెడదామని చెప్పి మీరు కూడా ఒప్పించమని, మరి ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారికి కూడా చొరవ తీసుకోమని, TV5 వారు ఈ విషయం మీద విశేషమైనటువంటి కృషి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతాను. 3 అంతస్తుల ఆసుపత్రి చూపించి 6 కొండలు మింగేశారు. సూదికొండ, నల్లబొడ్లూరు కొండని ఎవడో అన్నాడు. నల్లబొడ్లూరు కొండ దగ్గరికి మనం వెళ్దాం. ఆవిడ కూడా తీసుకొని రండి. అక్కడే కావాలంటే నల్లబొడ్లూరు కొండ దగ్గరే కూర్చొని చర్చించుకుందాం. అసలు ఆవిడకి ఏమైనా అవగాహన ఉందా? ఉద్దానంకి ఏంటి కావాలి, ఆవిడకి ఏమైనా అవగాహన ఉందా? నల్లబొడ్లూరు కొండ దగ్గరైనా నేను వస్తాను. మీరన్న సూదికొండ ఎవడు తినేశాడు, ఎవడు ఎన్నెన్ని ఎకరాలు అక్కడ గోతులు తవ్వేశాడో నేను చూపిస్తాను. ఆవిడ వస్తుందా? ఆవిడ రమ్మనండి. ఇటువైపు ఏదైతే గొలికిస్తున్నారో ఒక 3 నెలల్లోనూ ఎవడైతే గొలికిందో ఆడికెళ్ళి స్వీట్ పెట్టింది ఆవిడ. రారా నాయన అనుకుంది. మేము చెప్తున్నా వెళ్ళిపోరా నాయన అనుకుంది. ఏంది నేనే లేకపోయింది ఉంటే మీకు అందరు కూడా తెలుసు అలా స్థానిక విలేకరులు కాబట్టి. ఎనీ మోర్ క్వశ్చన్? అలాగే ఇప్పటి వరకు ప్రజలకి పాపం లోకేష్ ఆయన కారు మీద వస్తూ టిడ్కో ఇల్లు చూసాడట. ఆయన ఒక 2-3 ఇయర్స్ ముందు చూస్తుండే టిడ్కో ఇల్లు అనేది వాళ్ళు ఎంతవరకు కట్టారో ఆయనకు తెలిసేది. వాళ్ళు ఎంతవరకు కట్టారో మీకు అందరికీ తెలుసు కదా. 1 or 2 ఫ్లోర్స్ కట్టి ఆపేసినటువంటి వాటిని 980 ఇళ్ళు సుమారుగా అవి. వాటిని మనం పూర్తి చేసాం. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టిడ్కో ఇల్లుని పూర్తి చేసినటువంటి ఘనత మనది. ఆయన ఇదేదో పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా ఉన్నాడు. ఆయన కొద్దిగా ఇటు పక్కకు తిరిగి చూస్తే ఆడ కనిపిస్తుంది ఆయనకు ఒక సుమారుగా 75 ఎకరాల్లో 2500 జగనన్న కాలనీ, సుమారుగా 70-80% ఇల్లు పూర్తయిపోయినటువంటి ఒక నగరం అక్కడ కనిపిస్తుంది కొద్దిగా ఆయన పక్కకు తిరిగి చూస్తే. అదే టిడ్కో ఇల్లు నానుకొని జరుగుతున్నటువంటి పనులు 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ లేఅవుట్ కోసం అని చెప్పి మనం రోడ్ వర్క్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఏమై కనిపించలేదా లోకేష్ అన్న? 150 ఎకరాల్లో స్మార్ట్ లేఅవుట్ పలాస్ కోసం తయారు చేస్తూ ఉన్నాం. ఆ పక్కనే 2500 ఇల్లు ఇచ్చినాం అక్కడ జగనన్న లేఅవుట్ అని. వెళ్ళి చూడు, పెద్ద టౌన్షిప్ అక్కడ నిర్మాణం జరిగిపోయింది. నువ్వు ఇచ్చిన ఇల్లు ఎన్నే నాకు అర్థం కాదు. ఇలాంటి టౌన్షిప్లు మా నియోజకవర్గంలో ఇన్నున్నాయి. కాబట్టి ఆయన కేవలం భయపడి
టౌన్లోంచి వెళ్తే చాలా సగర్వంగా నిలబడినటువంటి రీసెర్చ్ హాస్పిటల్కి నమస్కరించాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో నేను టౌన్లోంచి వెళ్ళలేదు అనుకుంటా ఉన్నా. టౌన్లోంచి వెళ్తే రండి, ఎవరైనా సరే మా పలాసకు రండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్పి ఆహ్వానం పలికేటటువంటి వైడ్ కేటీ రోడ్డు ఆహ్వానం పలుకుతుంది అన్నటువంటి భయంతో అయినా టౌన్లోంచి వెళ్ళలేదని నేను అనుకుంటా ఉన్నాను. అంటే సార్ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ టైంలో వర్క్ అవుతుంటే మీ ప్రభుత్వం వచ్చింది, ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయి అని చెప్పేసి అన్నారు. అలాగే కేటీ రోడ్డు పనులు కూడా జరగలేదు అదే చెప్తున్నా కదా, పనికిమాలిన రోడ్డు మీద వెళ్తే కదా జరిగిందో లేదో తెలిసేది. ఆర్ఓవి పనులు కూడా కనిపిస్తాయి కదా, ఆ రోడ్లోంచి వెళ్తే ఆర్ఓవి పనులు చేస్తే కదా. ఎవడ పనులు మొదలు పెట్టాడు అది తెలీదు, రాసిచ్చినోడికి అంతకంటే అవగాహన లేదు. కనీసం ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోకుండా ఏమిటా గందరగోళం. అదో గందరగోళ యాత్ర, అది శంఖారావ యాత్ర, శంఖారావ యాత్ర.